హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి శెట్టి డిజైన్స్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా 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 థ్యాంక్స్ చెప్తున్నానండి. మీరు మన ఛానల్ని ఇలానే చూస్తూ ఆదరించండి. నేను ఏ కొత్త వీడియోస్ చేసినా మీకు చాలా సపోర్ట్గా నాకు ఎంత ఇబ్బంది అయినా సరే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి. మేము ఇప్పుడు అద్దె ఇంట్లో ఉంటామండి. అద్దె ఇంట్లో ఉన్నప్పుడు నేను ఫేస్ చేసిన ప్రాబ్లం మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందనేసి వీడియో చేస్తున్నాను. మేము ఫస్ట్ ఒక దగ్గర అద్దెకుండి ఇంకొక దగ్గరికి షిఫ్ట్ అయినప్పుడు నేను స్టార్టింగ్లో ఇలా ఫ్లెక్సీ పెట్టుకోలేదండి. అలానే ఒక 2-3 మంత్స్ వరకు నేను ఫ్లెక్సీ పెట్టకుండా నాకు ఓల్డ్ కస్టమర్స్ ఇక్కడ తెలిసిన వాళ్ళు వచ్చిన వాళ్ళే స్టిచ్ చేసుకుంటూ ఊరుకున్నాను. కానీ పాత కస్టమర్స్ నన్ను వెతుక్కుంటూ ఇప్పుడు నేను ఫస్ట్ ఉన్నదానికి తర్వాత చేంజ్ అయిన దానికి ఒక 3-4 కిలోమీటర్స్ తేడా ఉంటుందండి. పాపం వాళ్ళు అక్కడి నుండి వచ్చి ఇక్కడ నాది ఫ్లెక్సీ లేకపోవడం వల్ల నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదండి. వాళ్ళు ఫోన్ చేసినప్పుడు నేను బండి పైన ఉండి సౌండ్ వినిపించలేదు, ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ ఇక్కడ ఫ్లెక్సీ ఏం లేదు. ఇక్కడ ఈ ఏరియాలో ఉంటామంటే ఇక్కడ సైడ్ వచ్చిర్రు, వెతికిర్రు. కానీ మనకి ఇక్కడ పక్కింటి వాళ్ళని అడుగుదామనంటే మనకు చిన్న చిన్న ఊర్లలో అయితే పక్కన ఒక ఇంట్లో ఏం చేసేది ఊరంతా తెలుస్తుందండి. కానీ ఇక్కడ మేము ఉండేది ఇక్కడ సిద్దిపేటలో ఉంటామండి. ఇక్కడ ఏరియాలో ఎవరింట్లో వాళ్ళే ఉంటారు కదండి. ఎవరి లైఫ్ వాళ్ళదే, ఎవరి బిజీ వాళ్ళదే. అందుకనే వాళ్ళు ఎవ్వరిని అడగకుండా పాపం రిటర్న్ వెళ్ళిపోయారండి. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మేము అక్కడికి వచ్చాము అక్క, మీది అసలు ఏం గుర్తులేదు, ఏం లేదు, మీరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు అక్క, మేము రిటర్న్ ఇచ్చేసామని చాలా బాధపడ్డారండి. అందుకనే అలాంటి ప్రాబ్లం రావద్దనేసి నేను ఇలా మా సార్తో చెప్పగానే వెంబడే ఫ్లెక్సీ చేయించుకొని వచ్చారండి. అసలు ఒక హాఫ్ అన్ అవర్లోనే ఆ పని అయిపోయింది. మేము ఫస్ట్ అంతా ఆలోచించలే, ఫ్లెక్సీ పెట్టొద్దు అనే ఆలోచనతోనే ఉన్నా అండి. ఎందుకు అంటే మనం స్టిచ్ చేసేది తెలుసు కదా, తెలిసిన వాళ్ళు వస్తున్నారు కదా, ఒకరితో ఒకరికి ఇట్లా మాట ద్వారానే నోటి ద్వారానే తెలుస్తుంది కదా అని అనుకున్నాను. కానీ పాపం వాళ్ళు వచ్చి వెతికి అలా రిటర్న్ వెళ్ళిపోవడం చాలా బాధ అనిపించిందండి. అట్లా 2-3 మెంబర్స్ అలానే అయిపోయిందండి. ఇప్పుడు కొత్త కస్టమర్ వచ్చారు, వాళ్ళు స్టిచ్ చేయించుకొని వాళ్ళకి బాగుంది, నచ్చింది. ఇంకొకరు అక్కడ ఆ ఏరియాలో ఉంటుంది, ఫస్ట్ ఇల్లు సెకండ్ ఇల్లు అని చెప్పినా కానీ వాళ్ళకి కన్ఫ్యూజ్ అయిపోతారు కదండి. అట్లా వేరే కొత్త కస్టమర్స్ వచ్చి కూడా రిటర్న్ వెళ్ళిపోయారండి. మేము వెళ్ళినాం, దొరకలేదు, వాళ్ళ ఇల్లు ఎక్కడుందో తెలియలేదు అని వాళ్ళతో అంటే మీరు అసలు ఎందుకు ఫ్లెక్సీ పెట్టుకోలేదక్క, పెట్టుకుంటే అయిపోయేది కదా, ఎవరైనా కొత్త వాళ్ళకు కూడా ఐడియా ఉంటుంది కదా అనేసి వాళ్ళు అన్నారండి. అందుకనే నాకు అప్పుడు అనిపించింది, అయ్యో ఈ చిన్న ఫ్లెక్సీ పెట్టకపోవడం వల్ల ఇంతమందికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయా అని అనిపించి వెంబడే వితిన్ 1 అవర్లోనే ఫ్లెక్సీ చేసి తీసుకొచ్చి పెట్టేసామండి. అందుకనే నాలాంటి ప్రాబ్లం నా వల్ల జరిగిన ప్రాబ్లం వల్ల కస్టమర్స్ ఎంత ప్రాబ్లం ఫేస్ చేశారో అలా వేరే వాళ్ళు కూడా అలాంటి ప్రాబ్లం రావద్దనేసి వీడియో చేస్తున్నానండి. తప్పకుండా అద్దె ఇంట్లో ఉంటున్న వాళ్ళు మాత్రం ఫ్లెక్సీ చేయించుకొని పెట్టుకోండి. నేనైతే మరీ చెప్తున్నాను. మన వల్ల కస్టమర్స్ మాత్రం ప్రాబ్లం ఫేస్ చేయొద్దండి. వాళ్ళకి ఎందుకులే అంత దూరం వెళ్ళడము, మనం అంత వెళ్తే అట్లా ఇట్లా అనేసి వాళ్ళకి రావద్దండి. మనం కస్టమర్స్ని చాలా రెస్పెక్ట్గా చూడాలి. ఎందుకంటే వాళ్ళు మనకు స్టిచ్ చేయించుకుంటేనే కదండి మనకు. అందుకనే ఇలా చేయండి. మనం అద్దె ఇంట్లో ఉన్నప్పుడైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ కొన్ని తప్పవండి, కానీ తప్పకుండా చేసుకోవాలి. ఓపిక ఉండాలండి స్టిచ్చింగ్ చేయాలి అని అంటే. అందుకనే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా చూసుకోండి. తప్పకుండా నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటి అంటే, కొంచెం స్టిచ్చింగ్ ఐడియా ఉన్న వాళ్ళు మాత్రం దాని మధ్యలోనే ఆపేయకండి ప్లీజ్. ఎందుకంటే మనకంటూ స్టిచ్చింగ్ అనేది ఎప్పుడో ఒకసారి తప్పకుండా యూజ్ అవుతుంది. స్టార్టింగ్లో ఓన్లీ స్టిచ్చింగ్ అనేది నా వరకే అనే ఉద్దేశంతో నేను ఏదో ఓన్గానే జస్ట్ అలా నేర్చుకున్నానండి. కానీ తర్వాత నాయి స్టిచ్ చేసుకొని మా రిలేటివ్స్ తర్వాత పక్క వాళ్ళే అలా స్టిచ్ చేసి తర్వాత ఈ స్టేజ్కి అసలు నేను అయిపోయానంటే నాకు యూట్యూబే కారణం అండి. నేను మా ఊళ్ళో ఉన్నప్పుడు అక్కడ స్టిచ్ చేసే వాళ్ళు లేరండి. అలాంటప్పుడే నేను మా ఇంట్లోవి కాకుండా బయటవి కుట్టడం వల్ల చాలా ప్రాక్టీస్ అయిపోయాయి. మళ్ళీ నేను యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నానండి. 100కి 90% నేను యూట్యూబ్ ద్వారానే క్లిక్ అయినాను స్టిచ్చింగ్లో మాత్రము.
నేను ఎవరి దగ్గర నేర్చుకోలేనండి. జస్ట్ మా అక్కయ్య వాళ్ళు కుడుతుంటే అలా ఒక 3, 4 డేస్ అలా మామూలుగా చూసేదాన్ని గానీ, నేను పర్ఫెక్ట్‌గా ఒకరి దగ్గరికెళ్ళి నేను నేర్చుకున్నాను అనేదైతే లేదండి. నా ఓన్‌గా నేర్చుకున్నట్లే అనిపిస్తుంది నాకైతే. నేను చాలా ట్రై చేశాను. ట్రై చేసినప్పుడు చాలా పాడైపోయాయండి క్లాతులు. కానీ అవి పాడైపోయినాయి కదా! నాకేం అవసరం లేదని నేను మాత్రం ఊరుకోలేదండి. పట్టుదలతోని స్టిచ్చింగ్ నేర్చుకున్నాను. నేర్చుకొని మా వరకే అనుకున్న స్టిచ్చింగ్ ఇప్పుడు 10 మందికి ఉపయోగపడుతుందని మాత్రం నేనైతే అనుకుంటున్నాను. నా వల్ల ఒకరికి హెల్ప్ అయితే అది మనకి మంచిదే కదండీ! ఒకరి వల్ల ఇప్పుడు నేను ఒకరి నుండి నేర్చుకున్నానండి. యూట్యూబ్‌లో చూసే నేర్చుకున్నానని చెప్తున్నాను గదా! ఓపెన్‌గా. నా వీడియోస్ గూడా ఎవరన్నా ఇంట్లో ఉండి టైలరింగ్ జేసి బయటకెళ్ళే ఛాన్స్ లేని వాళ్ళకి అలా యూజ్ అయితాయేమో, ఒకరికి గాకుండా ఒకరికన్నా వీడియోస్ యూజ్ అవుతాయనేసి నేనైతే యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేశాను. యూట్యూబ్ ఛానల్‌ని కొత్తగానే స్టార్ట్ చేశానండి. కానీ బానే ఆదరిస్తున్నారు. వ్యూస్ గూడా బానే వస్తున్నాయి. కానీ మీరు ఇంకా ప్రోత్సహించాలండి. లైక్స్ చేయాలి, షేర్ చేయాలి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు మాత్రం ఏ వీడియో చూసినా వాళ్ళ కష్టం ఎంత ఉంటుందో మీకు తెలవదండి. కానీ ఆ వీడియోస్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. చాలా కష్టమే ఉంటుందండి. ఈజీగా తీసి పడేయకండి వీడియోస్ చేసే వాళ్ళని మాత్రం. నాకు అది అర్థమైపోయిందండి. ఓకేనా? నేను మాట్లాడింది మీకు బోర్ అనిపిస్తుండొచ్చు కానీ ప్రతి ఒక్క మాట మీకు చాలా 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 యూజ్ అవుతుందండి. మన మీద మనం నమ్మకం పెట్టుకొని మనం ధైర్యంగా చేసే ఏ పనిలోనైనా మనం సక్సెస్ అవుతామండి. అది మాత్రం నేనైతే 100% చెప్పగలుగుతాను. ఇప్పుడు మనకొకసారి ట్రై చేసినప్పుడు అది రాలేదనుకో స్టిచ్చింగ్‌లో నాకిది వస్తలేదు అని బాధపడొద్దండి. దాన్ని మళ్ళీ మళ్ళీ ట్రై చేయండి. అదే క్లాత్ పైన ట్రై చేయండి. మీకు ఫస్ట్ రానిది మళ్ళీ తర్వాత ఎట్లొస్తదో నీది నీకే అర్థమవుతుందప్పుడు. అందుకనే నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి ఒక్కరైతే టైలరింగ్ నేర్చుకోండి. చాలా యూజ్ అవుతుంది. ఈ రోజుల్లో మనం స్టిచ్చింగ్ చేయించకుండానైతే ఉండం గదండీ! అందుకని నేర్చుకోండి. ఎవరైనా కొత్తగా నేర్చుకోవాలని అనుకున్న వాళ్ళు గూడా మేము నేర్చుకోవాలనుకుంటున్నాము అక్క ఏవన్నా క్లాసెస్ లాగా చెప్పండి అని అనుకుంటే మాత్రం మన కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అట్లా కామెంట్ చేసిన తర్వాత ఎక్కువ మందికి ఇంట్రెస్ట్ ఉంది అని అనుకున్నప్పుడు నేను క్లాసెస్ స్టార్ట్ చేద్దాము అని అనుకుంటున్నాను. కాబట్టి మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఎవరికైనా కొత్తగా నేర్చుకుంటామని అనుకున్న వాళ్ళకి మన ఛానల్‌ని షేర్ చేయండి. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.